వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా పెద్దాపురం మండలం కుంకుడు చెట్టు తండాలో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతుల పంట చేలను పరిశీలించారు నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. అనంతరం వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేదని, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠినమైన పిడి యాక్ట్ లాంటి చట్టాలు తీసుకొచ్చారని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు కష్టం వచ్చినా వ్యవసాయ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం దారుణమని, నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జవ్వాజీ వెంకటేశం, అనుమల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు సురభి రాంబాబు, రామావతి రాజేష్ నాయక్, స్థానిక నేతలు దుండిగల్ శ్రీను, స్వామి పాల్గొన్నారు. యాక్చువల్లీ సార్ నేను ఇప్పటికీ నల్గొండ ఏరియాలో మేము అమ్మింది 95,280 ప్యాకెట్స్ సార్, 7067. ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది కూడా 40 ప్యాకెట్సే మాకు, మిగతా ఎక్కడ కంప్లైంట్ లేదు. నిన్న 10 మంది సార్ వచ్చినప్పుడు 10 మంది నిన్న తీసినాం, ఇవాళ 10 మంది తీసినా ఆ మూట అదే నిన్న సార్ చెప్పండి మూట కట్టమని చెప్పారు. మంచిగా దాంట్లో 5 నుంచి 6 క్వింటాలు తీసుకున్నాను. ఇదే వరకు ఏమో ఇంతవరకు రెస్పాండ్ కాకుండా ఓన్లీ మీ వరకే రెస్పాండ్ అవుతున్నారంటే ఎందుకు రెస్పాండ్ కాదు, వచ్చి చూస్తాం అసలు అర్థమవుతుంది కదా అసలు ఏం జరిగింది. నేను ఆల్రెడీ అన్న రాజేష్ దగ్గర వీళ్ళకి చెప్పాను సార్. ఎందుకు అంటే ఒక అవేర్నెస్ లో కోసం నేను ఏం చెప్పానంటే, మేము చెప్పేది చెప్తున్నాం, మీకు అంత కాన్ఫిడెన్స్ లేకపోతే మా మీద, ఎందుకంటే ఎవరు కంపెనీ వాళ్ళ నెంబర్ ఎంతున్న ప్రభుత్వం నుంచి మా అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు తక్షణ రెస్పాండ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు ఉంటుందంటే వాళ్ళు కూడా భరోసా రేపన్నారు ఖచ్చితంగా వస్తారు. 8 ఎకరాల వరకు మొత్తం కూడా ఈ పత్తి ఏదైతే కొన్నారో వీళ్ళు, ఈ కంపెనీ యుఎస్ అగ్రి సీడ్స్, అది దాని మీకు కంప్లైంట్ వచ్చిందంట. మీరు వచ్చి వాళ్ళని ఒకసారి దీని మీద రిపోర్ట్ ఇమీడియట్ ఇస్తే వాళ్ళు నష్టపోతారు కదా, లేకపోతే కొద్ది రోజులు అయితే మొత్తం ఎన్ని ఎకరాలు వచ్చింది ఇట్లా? యాక్చువల్గా ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క పత్తి పెట్టిన రైతుల దగ్గరికి వెళ్ళి ఇట్లా నిజంగానే, ఎందుకంటే కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు కానీ అధికారికంగా మీరు రెస్పాండ్ అయితే వీళ్ళ పని, రైతుల పని సులువు అవుతుంది. ఎందుకంటే కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అయినా మీరు రిపోర్ట్ సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో అది నష్టపరిహారం వీళ్ళకి రాదన్న సంగతి మీరు గమనించాలి. అందుకని మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, తక్షణమే మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పత్తి విత్తనాలు పెట్టిన రైతులను సందర్శించండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏ విత్తనాలలో తేడా వచ్చింది, ఎక్కడెక్కడి నుంచి కొన్నారు, తక్షణమే ఆ కంపెనీ వాళ్ళకి తెలియజేయండి. మీరు రిపోర్ట్ ఇస్తే కానీ ఆ రైతులకు నష్టపరిహారం రాదు. ఇది కూడా ఇంకో 10 రోజులు మాత్రమే. ఇది ఎండిపోయిన తర్వాత దీన్ని ఏ విధంగా కూడా కంపెనీ వాళ్ళు వచ్చి చెక్ చేయరు. అందుకని తక్షణమే రెస్పాండ్ కావాలి. వచ్చిన దొంగలు పడ్డ 6 నెలల తర్వాత వచ్చి కుక్కలు మురిగినట్టు ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, 10 రోజుల నుంచి జరుగుతుంటే మీరు ఇంకో నెల రోజుల తర్వాత వస్తాం, ఇప్పుడు మాకు సంబంధం లేదన్నట్టుకుంటే రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎంత ఈల్డ్ వాళ్ళకు నష్టపోయారో మీరు ఏ రకంగా రిపోర్ట్ ఇస్తారనేది అది మీకే వదిలేస్తున్నాం. అందుకే తక్షణమే రైతులను ఆదుకున్న గత ప్రభుత్వం లాగా మీరు ఇక్కడ ఎప్పుడు ఏ రైతుకు కష్టం వచ్చినా తక్షణమే స్పందించాలని స్థానిక అధికారులకు కోరుతూనే, ఖచ్చితంగా ఇట్లా నకిలీ విత్తనాలు నిజంగా ఏదైనా ఉంటే వాళ్ళు తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకెప్పుడు కూడా రైతులకు ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ స్థానికంగా ఉన్న ఉన్నతాధికారులకు, అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఏమైనా జరిగితే తక్షణమే దాని మీద